పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పల్నాడు జిల్లా అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, కొణిజేటి రోసయ్య, వంగవీటి మోహన రంగా గార్ల జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళి అర్పించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సుదీర్ఘకాలం ప్రజాసేవకు అంకితమైన ప్రముఖ రాజకీయవేత్త కొణిజేటి రోసయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. నిజాయితీ, నిరాడంబరత, పరిపాలనా అనుభవం, ప్రజా సంక్షేమంపై ఆయన చూపిన నిబద్ధత ప్రజలకు ఆదర్శప్రాయమైనవి. ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన విలువలు, సేవాభావం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఈ సందర్భంగా కొణిజేటి రోసయ్య గారిని స్మరించుకుంటూ ఆయన ఆదర్శాలను అనుసరిస్తూ ప్రజాహితం కోసం కృషి చేయాలని పిలుపునిస్తున్నాము అని అన్నారు. అదేవిధంగా దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజానాయకుడు, పేదల పక్షపాతి, సామాజిక న్యాయం కోసం పోరాడిన దివంగత వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. అప్పటికే ఆయన 13 యూనియన్లకు ప్రెసిడెంట్గా ఉన్నారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న రంగా గారిని శిబిరంలో హత్య చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం చిరస్మరణీయం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము అని అన్నారు. వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకు వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేద్దామని సంకల్పిద్దాం. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్ఎం భాషా, విద్యార్థి కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగూర్, సీనియర్ నాయకులు మొలత్రాటి ప్రవీణ్, సుభాని, కోటా రాజేష్, అడ్వకేట్ సునీల్ సింగ్, అడ్వకేట్ కిషోర్, శివ, రవి మరియు కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, డిసిసి ప్రెసిడెంట్, పల్నాడు జిల్లా, నరసరావుపేట. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇద్దరు మహనీయుల జన్మదినం. వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అవిరళ కృషి చేసిన గొప్ప నాయకులు. అందులో మొదటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోసయ్య గారు. వారు కాంగ్రెస్ పార్టీలో అనేక మార్లు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. మొత్తం మీద 15 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన రికార్డులోకి ఎక్కిన గొప్ప వ్యక్తి. అలాగే కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ప్రతి సమయంలో కూడా 79 నుంచి ప్రతి మంత్రివర్గంలో కూడా సభ్యుడిగా ఉన్న గొప్ప వ్యక్తి. అందరు ముఖ్యమంత్రులకు కూడా వెనకుండి వ్యూహకర్తగా ఉండి పార్టీని నడిపించిన చాలా చాణక్యుడు అనిపించుకున్న మేధావి. అలాగే వారికి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అవకాశం లభించింది. అలాగే వారు 2 సార్లు తమిళనాడు గవర్నర్గా, అలాగే కర్ణాటక గవర్నర్గా కూడా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆదేశాలు, అలాగే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజున శర్మారెడ్డి గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఇదే రోజు మరో నాయకులు విజయవాడకు చెందిన పేదలపాలెటి పెన్నిది. అలాగే వారు ప్రతినిత్యం పేదల్లో ఉంటూ పేదల అభివృద్ధి కోసం కృషి చేసి ఒక చరిత్రలో ఒక రాబిన్ హుడ్గా పేరు సంపాదించుకున్న శ్రీ వంగవీటి మోహన రంగా గారు కూడా ఇదే రోజు జన్మించడం జరిగింది. వారిద్దరికీ వయసులో వ్యత్యాసం ఉన్నప్పటికీ వారిద్దరు కూడా ఈ రోజున జూలై 4న జన్మించడం జరిగింది. వారు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా, అలాగే కార్పొరేటర్గా అనేక పదవులు చేసి కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి వారు పైకి ఎదిగిన గొప్ప వ్యక్తి. వారు చేసిన సేవల్లో వారు విజయవాడలో ఏ పేద ప్రజలను కదిలించినా కూడా ఈ రోజు కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. వారు పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూ
ఒక ఆవరణ నిరాహార దీక్ష కొరకు పిలుపునిచ్చి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వారిని అన్యాయంగా చంపి పేదలను అనేక మందిని బాధ పెట్టిన వారయ్యారు. అయినప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా విజయవాడ నగరంలో అనేక మంది ఈ రోజు కూడా జీవిస్తూ ఉన్నారు. వారి వల్ల బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారు మరణించి 1988లో ఒకసారి కాంగ్రెస్ పార్టీని మరలా 89లో అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. కాబట్టి ఈ సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం నడుచుకొని మరలా కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవానికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై కాంగ్రెస్.